నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను లోకేష్. ఎస్, మహాలక్ష్మి పథకంలో భాగంగా 500కి గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు దానికి సంబంధించిన ఏదైతే ఉందో మీకు ఒకవేళ గ్యాస్ కావాలంటే కండిషన్ సప్లై 90 లక్షల రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ 90 లక్షల్లో మొత్తం స్కూట్నీ చేసి దాన్ని 40 లక్షలకు తీసుకొచ్చారు. సరే, ఇప్పుడు ఆ 90 లక్షలు పక్కకు పెడితే, అదేవిధంగా ఈ 40 లక్షలు కూడా పక్కకు పెడితే, మరి కొత్త వారి పరిస్థితి ఏంటంటే నో గ్యాస్. కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి నో గ్యాస్. అదేవిధంగా ఒకవేళ ఆ గ్యాస్ కనెక్షన్ కావచ్చు, ఆ సంబంధిత రేషన్ కార్డు సంబంధించింది కావచ్చు, అవి పురుషుల పైన ఉంటే అది కూడా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. ఏదైతే ఇది సబ్సిడీ కింద ఇవ్వడం, తర్వాత మళ్ళీ ఆ ప్రభుత్వం చెల్లించడం. ఇప్పుడు ఎట్లాగైతే ఆర్టీసీని నడుపుతుందో, ఉచిత బస్సు ప్రయాణాలను ఎట్లా నడుపుతుందో అది కూడా అలానే అన్నమాట. ఏంది, ఆ యొక్క ప్రభుత్వం దానికి చెల్లిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క సబ్సిడీ ఎప్పుడు ఇస్తారు? ఒకవేళ వీళ్ళు కనుక ఆ యొక్క గ్యాస్ 500కి ఇస్తే, ఆ 500కి ఇచ్చిన తరుణంలో ఆ యొక్క సబ్సిడీ అనేది ఏది ఉన్నదో, ఆ యొక్క సబ్సిడీ ఏ మంత్ తర్వాత పడుతుందా, లేకపోతే వీళ్ళు బుక్ చేసుకున్నాక 10 డేస్ తర్వాత పడుతుందా, లేకపోతే 2 మంత్స్ 6 మంత్స్, అసలు దానికి ఒక క్లారిటీయే లేదు. అదేవిధంగా యావరేజ్ గ్యాస్ అంటే ఎంతవరకు యూజ్ చేస్తున్నారు అంటే, మీరు 5 గ్యాసులు యూజ్ చేస్తున్నారా సంవత్సరానికి, 10 గ్యాసులు యూజ్ చేస్తున్నారా, లేకపోతే 3 చేస్తున్నారా అనేది ఒక యావరేజ్ తీస్తామని అంటున్నారు. మరి అది యావరేజ్ చూసేటప్పుడు ఒక స్పష్టమైన వాళ్ళ జీవో ఇచ్చారో, ఆ జీవోలో స్పష్టంగా లేదన్నమాట. అంటే 2 గ్యాసులా, 3 గ్యాసులా, 4 గ్యాసులా, ఎన్ని చూస్తారు అనేది కూడా ఓ స్పష్టత లేదు. అదేవిధంగా ఇక్కడ సెంట్రల్ ఫండ్ కూడా ఒక 40 రూపీస్ ఏమో వస్తుంది. మరి అది వీళ్ళు 540 చేస్తారా, లేకపోతే ఆ 40 రూపీస్ వీళ్ళే తీసుకుంటారా అనేది కూడా అది ఒకటి ఆలోచించాల్సిన విషయం. మొత్తానికి ఈ యొక్క గ్యాస్ మీకు కావాలని ఉంటే వైట్ రేషన్ కార్డు అవసరం ఉంటుంది. వైట్ రేషన్ కార్డు అనేది చాలా మస్ట్. అదేవిధంగా ఆధార్ కార్డ్, అదేవిధంగా ఏదైతే గ్యాస్కి సంబంధించి కనెక్షన్ ఏదైతే ఉందో అది 3 ఇయర్స్ బ్యాక్ నుంచి ఒకరిపైనే ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఆ మహిళ పైనే ఉండాలని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. పురుషుల పైన ఉంటే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తారని కూడా కొన్ని ఊహాగానాలు వస్తున్నాయి. మరి అయ్యేంత వరకు నిజమో అది కూడా మనం చూడాలి. అదేవిధంగా ఈ యొక్క గత 3 ఇయర్స్ నుంచి మీరు ఎన్ని గ్యాసులు యూజ్ చేశారు అనేది, అంటే ఇయర్ వైజ్గా చూస్తే 5, 3 ఎన్ని యూజ్ చేశారనేది కూడా చూస్తారంట. ఇవన్నీ చేసిన తర్వాత మరి ఆ యొక్క 40 లక్షల మంది ఉంటారా అంటే అది కూడా కష్టమే అనిపిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క ఏదైతే ఇంట్లో మహిళకి గృహలక్ష్మికి సంబంధించి ఆ 2500 ఇవ్వకముందే గ్యాస్ ఒకటి ప్రకటించి మొత్తం మేము ఇచ్చామని అంటున్నారు. అదేవిధంగా దగ్గర దానికి ఫండ్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో కావాలి. దగ్గర 812 కోట్లేమో అవసరం ఉంటుంది. కానీ అన్ని కోట్లు కూడా వాళ్ళు కేటాయించలే. అటు ఫండ్ కేటాయించలేదు, దానికి బడ్జెట్లో ఫండ్ కూడా సక్రమంగా కేటాయించలేదు. కేటాయించముందుకే ఇవన్నీ అడావుడులు చేస్తున్నారు. అంటే కొంతమంది ఏదైతే మేధావులు ఏం చెప్తున్నారంటే, దీనంతా పార్లమెంట్ ఎన్నికల వరకే ఈ అడావుడు చేస్తారు, తర్వాత చాలా కష్టమవుతుంది అని కూడా చెప్తున్నారు. మరి మనం తర్వాత కూడా చూడొచ్చు. మరి అది 5 సంవత్సరాలు కొనసాగిస్తారా అంటే ఆర్థిక నిపుణులు అయితే చాలా కష్టం అని చెప్తున్నారు. మరి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో కూడా మనం చూద్దాం. మొత్తానికి మీకు కనుక గ్యాస్ కావాలంటే మాత్రం ఈ మస్ట్గా ఉండాలి, వైట్ రేషన్ కార్డు ఉండాలి. వైట్ రేషన్ కార్డుతో పాటు అది గత 3 ఇయర్స్ నుంచి మీరు ఎంత యూజ్ చేశారు అనేది కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే మీకు వస్తుంది. ఇప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ కూడా మాకు వస్తుందని అనుకోవద్దు, ఊహల్లో ఉండొద్దు. 90 లక్షల మందికి వైట్ రేషన్ కార్డులు ఉంటే అవి తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 40 లక్షల మందిని కూడా ఎంపిక చేశారనే ఒక ఊహాగానం వెలువడుతుంది. మరి ఆ 40 లక్షల మందికి కూడా ఇస్తారా ఇవ్వరా అనేది కూడా
మనం వేచి చూడాలి. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి కదా, ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారనేది కూడా మనం వాళ్ళకి ఒకసారి ఛాన్స్ ఇవ్వాలి. అట్లనే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. రైతు బంధు వేసామని అన్నారు. 4 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రైతు బంధు వేయలేదు. మరి ఇప్పుడు అదే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వరకు వైట్ రేషన్ కార్డు ఉంటుందా పోతుందా అనేది కూడా ఒకటి అపోహే. కాబట్టి అటు రైతు బంధు విషయంలోనే వాళ్ళు అంత మోసం చేశారు. ఏంటంటే రైతు బంధు అనేది రైతుకు వెన్నెముక లాంటిది. ఇప్పుడు గ్యాస్ అంటే మహిళలకు అవసరం, కానీ ఆ గ్యాస్ మీద నీకు వంట రావాలంటే అక్కడ రైతు బతకాలి. కాబట్టి ఆ రైతునే మోసం చేసినప్పుడు ఈ గ్యాస్ ఇస్తారని అయితే ఆ గ్యాస్ విషయంలో కూడా ఏయో ఒకటి చేసి స్క్రూటినీ చేసి అవి 10 లక్షలు 20 లక్షల మందికే ఇస్తారని అయితే ఒక ఊహాగానం, ఒక చర్చ అయితే ఉంది. మరి ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు సక్సెస్ అవుతారు అనేది కూడా మనం కొద్ది రోజులు వేచి చూడాల్సింది.